ఈరోజు పప్పును వేసేసి కొద్దిగా కందిబ్యాళ్ళు వేసేసి ఆ తర్వాత టమాటాలు ఎక్కువ వేసేసి ఇది టమాటా చారు చేస్తారండి. ఆ పప్పు ఇదంతా రసం తీసేసి ఆ తర్వాత కేవలం పప్పు పారేసి ఆ రసం తీసుకొని ఇదంతా మళ్ళీ చిదిమేసి బాగా ఆ తర్వాత చింతపండు పెట్టుకొని ఆ రసం అంతా పిండేసి ఇప్పుడు చేస్తాను చూడండి. టమాటా చారు కోసం ఇలా పప్పును విడదీసేసానండి. ఇప్పుడు నాకు ఈ పప్పుతో అవసరం లేదు, ఆ పప్పు నేను పారేస్తాను. అలాగే ఇప్పుడు ఆ నీళ్ళు ఇలా చింతపండు ఒప్పుకున్నాను, అవి ఇలా చూడండి చింతపండు దీంట్లోనే వేసేసాను. వేడి వేడి నీళ్ళు తీసుకొని ఇంకా సపరేట్గా వచ్చి టమాటాలు ఇలా ఉడికించుకునే దాంట్లో అది సపరేట్ తీసేసిన అదంతా ఇప్పుడు ఒక మిక్సీలో కొట్టి కానీ చేతులతో కానీ చిదిమేసి ఇలా పట్టేస్తామంటే చాలా రుచికరంగా ఉంటుంది. అంటే బాగా చారుకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ కోసి అంతా పెట్టుకున్నాను. ఇంకా తయారు చేయడమే ఇంకా చారు. ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. పోపు అంతా వేసేసానండి. పోపు అంతా వేసేసాను. జీలకర్ర ఆవాలు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, ఎర్రగడ్డలు వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేసేసాను. ఇందులో హింగు కూడా వేస్తున్నాను. కూడా వేస్తాను. నల్ల మిరియాల పొడి, మిర్చీలు వేసాను, ఎండుమిరపకాయ వేసాను, మిర్చి పొడి కూడా వేసేసానండి. బాగా మంచి రుచిగా ఉంటాయి. ఇంకా బాగా మంచి రుచిగా తయారైపోయింది. కందిపప్పు నీళ్ళతో టమాటాలు ఎక్కువ వేసి రసం చేశాను. మంచి కాంబినేషను, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త చారు పొడి కూడా వేస్తున్నానండి, రసం పొడి. బాగా మంచి రుచిగా ఉంటుంది. బాగా కలుపుదాం. ఇంకా బాగా నీట్గా ఉడికిపోతుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.